దుబ్బాక పట్టణంలో కేసీఆర్ పాఠశాల నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు వేస్తున్న రోడ్డు విస్తరణ పనులను ఆపాలని నిరసన తెలిపిన ప్రజలు. సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలో కేసీఆర్ పాఠశాల నుండి అంబేద్కర్ విగ్రహ కూడలి వరకు చేపట్టనున్న 2 వరుసల రహదారి విస్తరణను ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలని స్థానికులు డిమాండ్ చేశారు. బుధవారం రోజు రహదారి విస్తరణ కొరకు మార్కింగ్ చేసేందుకు వచ్చిన ఆర్ఎన్బి పుర సిబ్బందిని స్థానికులు అడ్డుకున్నారు. తమ ఇళ్లు పూర్తిగా పోతాయని, పేదలను ప్రభుత్వం రోడ్డు పాలు చేయడం అన్యాయమని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. మార్కింగ్ చేస్తున్న సిబ్బందిని అడ్డుకోవడంతో కొంత ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. దీంతో సిబ్బంది మధ్యలోనే అక్కడి నుండి వెళ్లిపోయారు. అనంతరం అంబేద్కర్ విగ్రహం వద్ద బాధితులు బైఠాయించారు. అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం ఇచ్చి నిరసన తెలిపారు. బాధితులు మారాటి బాబు, చరణ్ తేజ, బిల్లా రాజం, పలువురు మహిళలు తదితరులు పాల్గొన్నారు. ఆర్ఎన్బి వాళ్ళని చెప్పి వాళ్ళు ఎవరో మాకు తెలియదు, మున్సిపల్ వాళ్ళ ఆర్ఎన్బి వాళ్ళు ఎవరో తెలియదు, వచ్చి రోడ్డు వేయడం చేస్తామని 60 ఫీట్లకు మార్కింగ్ చేసిపోయారు. ఈ రోడ్డు వద్దు పొద్దున ఒక బస్సు, సాయంత్రం ఒక బస్సే పోతుంది. ఈ 15,000 జనాభాకు 60 ఫీట్ల రోడ్డుతోని ఇక్కడ ఇంతమందికి అన్యాయం జరగడం, ఒక్కొక్కరికి ఇండ్లే పోతున్నాయి. మొత్తానికి ఉండడానికి మళ్ళీ వాళ్ళకి స్థలం కూడా లేదు. అటువంటి పరిస్థితుల్లో ఈ రోడ్డు, ఈ ఒక్క బస్సు కొరకు ఈ రోడ్డు వద్దని మేము ఎమ్మెల్యే గారికి, ప్రభుత్వానికి, అధికారులకు మేము మొరపెట్టుకుంటున్నాం. దయచేసి ఈ రోడ్డుని ఆపండి, కాలేజీ వరకు రోడ్డు చేసుకోండి పెద్దగా, అక్కడ నుంచి ఆర్ఎన్బి రోడ్డు చేసుకోండి. ఈ ఊర్లోకి వద్దు చేస్తే గాంధీ నుంచి బస్టాండ్ నుంచి మొత్తం ఊరంతా వెడల్పు చేయండి. కానీ ఈ కొద్ది మందికి, ఈ గరీబులకి, ఇంతమందికి అన్యాయం చేసుడు, ఈ రోడ్డు అవసరం వద్దని మా అభిప్రాయం. మేమందరం దయచేసి బాధపడి చెప్తున్నాం, ఈ రోడ్డును ఆపేసేయండి, ఇక్కడికి కాలేజీ వరకే చేసుకోండి అని మా యొక్క మనవి. ఈరోజు దుబ్బాక మున్సిపాలిటీలోని దుబ్బాక పట్టణంలో అంబేద్కర్ విగ్రహం, ముస్తాబాద్ నుంచి అంబేద్కర్ విగ్రహం వారికి రోడ్డు వెడల్పు అన్నారు. ఈ రోడ్డు వెడల్పులో మేము దీనికి పూర్తిగా వ్యతిరేకం. ఎందుకంటే గతంలో ఒక 40 ఏళ్ల కింద చరిత్ర, మా తాతల ముత్తాతల నుంచి చరిత్ర మాకు తెలిసిన విషయం, తెలిసిన విషయం ఏంటంటే అక్కడి నుండి గాంధీ విగ్రహం వరకు, గాంధీ విగ్రహం నుంచి పాత రోడ్డు వరకు అని మాకు వినబడ్డది. మేమేమంటున్నామంటే మీరు ఆర్ఎంబి వాళ్ళు, మున్సిపల్ వాళ్ళు ఏ అధికారులు లేకుండా ఈరోజు మున్సిపల్ నుంచి సఫాయి కార్మికులు వచ్చి ఆర్ఎంబి వాళ్ళు ఎలాంటి గవర్నమెంట్ ఆఫీసర్లు కాకుండా, ఎలాంటి ప్రోటోకాల్ లేకుండా వాళ్ళు వచ్చి మార్కింగ్ చేయడం, ఇది ప్రోటోకాల్ లేని వ్యక్తులు వచ్చి ఇది పద్ధతి కాదు. ఒక మున్సిపల్ కమిషనర్ రాలేడు, ఒక ఆర్ఎంబి డిఈ రాలేడు. దీన్ని ఎలాగో మాకు పర్మిషన్ లేకుండా, మాకు పర్మిషన్ ఇవ్వకుండా, మాకు భయభ్రాంతం చేసుకుంటా మాకు రోడ్డు వెడల్పు చేస్తా అంటున్నారు. మా బతికేంది, మా ఆధారం ఏంది, మేము బతికేది ఇది అంటే మేము దళితులం, ఇంత అల్గా దొరుకుతున్నామా? మీకు కొత్త రోడ్డు ఎందుకు తీయరు, పాత రోడ్డు ఎందుకు తీయరు? ఈ ధర్నా సందర్భంగా మీకు ఈ ప్రశ్న హేవలెత్తున్నా. అదే విధంగా ఈ రూట్లో ఒకటే బస్సు వెళ్తుంది చిత్తమడకకి, అది కూడా స్కూల్ ఉన్నప్పుడే వెళ్తుంది. ఇక్కడ పెద్ద ఇండస్ట్రియల్ ఏరియా లేదు, ఎడ్యుకేషన్ హబ్ లేదు. అసలు ఈ రూట్లో అసలు వాస్తవం చెప్పాలంటే ఈ రూట్లో రవాణా లేదు. ఇన్కమ్ సోర్స్ వెంటనే క్యాన్సిల్ చేసి రోడ్డు వెడల్పు క్యాన్సిల్ చేసి 66 ఫీట్లు పెట్టినారు. ఈరోజు 55 ఫీట్లు అని చెప్పి మళ్ళీ మార్కింగ్ చేసినారు. ఆ మార్కింగ్ పెట్టి మా ఇళ్లకు కలర్లు వేస్తున్నారు, కలర్తో పెడుతున్నారు. ఈ కలర్ వేయడానికి మాకు రైట్స్ ఎక్కడిది, మా ఇంట్లో రానికి మీకు రైట్స్ ఎక్కడిది? మున్సిపాల్ నుంచి మాకు డిమాండ్ నోటీస్ లేదు, పర్మిషన్ లేదు. మా ఇళ్లకు, మా ఏరియాకు రానికి మీకు ఎక్కడ తక్కువ? మాకు ఈ రోడ్ అవసరం లేదు. 50 ఫీట్లు, అప్పుడేమో 66 అంటున్నారు, ఇప్పుడేమో 50 అంటున్నారు. మాకు తక్షణ న్యాయం జరగాలి. మీరు అధికారులు ఎవరు, డిఈ కానీ, కమిషనర్ కానీ, ఆర్ఎంఈ వాళ్ళు కానీ, ఎమ్మెల్యే కానీ, ఎంపీస్ కానీ, మినిస్టర్లు కానీ, ప్రతిపక్షం కానీ, పాలకవర్గం కానీ ఎవరైనా సరే మాకు తక్షణ సాయం వస్తేనే మేము దీనికి కట్టుబడి ఉంటాము. ఇంకోటి, దీనికన్నా బైపాస్ రూట్లో మల్లెపల్లె నుండి ఆ రూట్ తీయండి. ఆ రూట్ ఇస్తే రింగ్ రోడ్డు, హైవే రోడ్డు అది బాగుంటుంది అని మేము ఈ సభ ద్వారా ధర్నా చేసి అంబేద్కర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది. ఏదో కట్టలేక ఇంటి కడుతున్నాం, ఇల్లు కట్టినాక మళ్ళీ తీసేది లేదు, మళ్ళీ ముట్టేది లేదు, గల్లికి ముట్టేది లేదు. ముట్టద్దు, అట్లే ముట్టద్దు. మాకేమన్నా అంత కూలగొట్టాలంటే మమ్మల్ని ఇష్టం పోసి కూలగొట్టు, అంతేకాని ఈ గాంధీకు, ఈ అంబేద్కర్ గారి ముట్టేది లేదు. ఊకున్నాం మేము, వద్దు మాకు రోడ్ వద్దు, బస్సులు వద్దు. ఏం పెడతారా రోడ్డు మీద ఉన్న బయట ఎత్తుతావు? దానికే కలిసినావా? మీకు అసలు మాట్లాడా? మీకు గతారు రాను
మా కోసం కోసుకుంటారు ఎవరైనా మీరు అట్లా కూర్చో. సంస్కృతి సంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ లో సీసీటీవీ పర్యవేక్షణతో పూర్తి భద్రత. ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు. 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.